గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. కొత్తగా చిగురుస్తాయి, ఎక్కడ చూసినా పచ్చదనం. మొదటి వర్షం కొత్తది, ఆవిష్కరణ, కొత్త జీవితం. అలా అందరికీ ప్రతీక ఉగాది పండుగ. రేపు ఉగాది పండుగ జరగనుంది. గత 2.5 ఏళ్ల నుంచి ఈసారి జరుపుకునే ఉగాది పండుగ కాస్త భిన్నంగా ఉంటుంది. 2.5 ఏళ్లుగా పడిన కష్టాలన్నీ పోగొట్టుకుని ఈ ఏడాది సాధారణ జీవితం వైపు పయనిస్తున్నారు. అలా ఈసారి జరుపుకునే ఉగాది పండుగ కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఉగాది పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక ప్రజలు ఉగాదిని సంవత్సరంలో మొదటి పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి 2023 ఉగాది పండుగ రోజు, అలాగే ఉగాది చరిత్ర, వేడుకలు, ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఉగాది అనే పేరు యుగ మరియు ఆది అనే 2 పదాలతో కూడి ఉంది. ఉగాది అనే పదం నూతన యుగం ప్రారంభం అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. చంద్రమాన ఉగాదిని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లలో జరుపుకుంటారు. అయితే సౌర ఉగాదిని తమిళనాడు, కేరళ మరియు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమని ఉత్తర భారతదేశంలో ఉగాది అంటారు. ఈ పండుగను భారతదేశంలో వివిధ పేర్లతో జరుపుకుంటారు. దీనిని కర్ణాటకలో యుగాదిగాను, మహారాష్ట్రలో గుడిపడ్వాగాను, ఆంధ్రప్రదేశ్లో మరియు తమిళనాడులో నూతన సంవత్సర పండుగగాను, ఉత్తర భారతదేశంలో వైశాఖిగాను జరుపుకుంటారు. నూతన సంవత్సరానికి నాంది పలికే ఉగాదిని పేద భేద అనే తారతమ్యం లేకుండా హిందువులందరూ జరుపుకుంటారు. రైతులు తమ ఎద్దులను మచ్చిక చేసుకుని ఉత్సాహంగా పండుగ జరుపుకున్నారు. వ్యాపారులు మరియు ఇతరులు కూడా ఆ రోజు శుభకార్యాలు నిర్వహిస్తారు. సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చ్, ఏప్రిల్ నెలలో ఉగాది జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఉగాది పండుగ మార్చి 22, 2023న జరుపుకుంటారు. ఒక పురాణ కథ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజున విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వం యొక్క పరిణామ సమయంలో సృష్టికర్త బ్రహ్మ ఈ రోజున సృష్టిని ప్రారంభించాడు. ఇంకా హిందూ విశ్వాసం ప్రకారం బ్రహ్మదేవుడు మొత్తం విశ్వాన్ని సృష్టించాడు మరియు భూమిపై మన ఒక సంవత్సరం బ్రహ్మకు ఒక రోజుతో సమానం. కాబట్టి మనం పవిత్రమైన నూతన సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడు బ్రహ్మదేవుడు కొత్త రోజును ప్రారంభిస్తాడు. ఉగాది రోజు వెనుక కూడా ఓ పురాణ కథ ఉంది. ఒకప్పుడు శంభబకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుడు ఒకరోజు బ్రహ్మదేవుని వేదాలను తీసుకుని సముద్రంలో దాచాడు. బ్రహ్మ అనే రాక్షసుడు వేదాలను తీసుకున్నాడని విష్ణువుకు తెలిసింది. అప్పుడు విష్ణువు మత్స్య రూపాన్ని ధరించి సముద్రం కింద ఉన్న రాక్షసుడిని ఎదుర్కొన్నాడు. అతను తన చక్రంతో రాక్షస మృగం గొంతు నులిమి చంపాడు. వేదాలను తిరిగి తెచ్చాడు. అతను దానిని బ్రహ్మదేవునికి తిరిగి ఇచ్చాడు. ఇదంతా చైత్రమాసం మొదటి రోజున జరిగింది. ఈ రోజున బ్రహ్మ వేదాలను వెలికి తీసి విశ్వాన్ని సృష్టించాడు. ఫలితంగా మనం ఈ రోజు నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటాం. ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకులు, ఉదయాన్నే స్నానం చేసి కొత్త బట్టలు ధరించి శుభదినాన్ని ప్రారంభిస్తారు. కార్తికేయ మరియు వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి మామిడి ఆకులను ఇంటి ముఖద్వారాన్ని అలంకరించడానికి ఉపయోగిస్తారు. ఈ ఇద్దరు దేవుళ్లకు మామిడి ఆకులు, మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం అని నమ్ముతారు. ఉగాది రోజున భవిష్యత్తును అంచనా వేసే ఈ అభ్యాసం ఉగాది పండుగ యొక్క అనేక ప్రసిద్ధ కార్యక్రమాలలో ఒకటి. ఉగాది పండుగ యొక్క ముఖ్యమైన కార్యక్రమాలలో పంచాంగ శ్రవణం ఒకటి. ప్రజలు పంచాంగ శ్రవణంలో పాల్గొంటారు, పద్యాలు చదువుతారు. ఈ రోజున ప్రత్యేక వంటకం సిద్ధం చేయడం తప్పనిసరి. ఉగాది పచ్చడి ఈ ప్రత్యేక వంటకం వేప, బెల్లం, ఉప్పు, చింతపండు, పచ్చి మామిడి వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ప్రత్యేక వంటకం ఉగాదికి ప్రత్యేకంగా తయారు చేసే వంటకాల్లో పచ్చడి ఒకటి. పచ్చడి అంటే ప్రజలకు పండుగ భోజనం గుర్తొస్తుంది. తీపి, పులుపు, ఉప్పు, వగరు మరియు చేదు సంఘటనల మిశ్రమంతో జీవితం ముడిపడి ఉందని ఈ పచ్చడి సూచిస్తుంది. షడ్రుచుల అర్థాలు: బెల్లం తీయదనానికి, సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. వేప పువ్వు చేదుతనానికి అంటే బాధలు, దుఃఖాన్ని గుర్తు చేస్తుంది. పులుపు వంటి రుచులు మనం ఓర్పుగా ఉండాల్సిన పరిస్థితులను సూచిస్తుంది. ఉప్పు మన జీవితంలో జరిగే ఉత్సాహం, రుచికి సంకేతంగా భావిస్తారు. పచ్చి మామిడి ముక్కలు, వగరు అంటే కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది. కారం అంటే మన సహనాన్ని కోల్పోయి లేదా కోపం పడే పరిస్థితులను సూచిస్తుంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి.
నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.